కాళిదాస్ కాళిదాసు అంటే మీకు లాస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పుంటాను నేను. మనకి వరల్డ్ వైడ్ డ్రామాస్ బాగా రాసే పర్సన్ ఎవరు? వరల్డ్ వైడ్ డ్రామాస్, లవ్ స్టోరీస్ అవి ఎవరు? ఆయన షేక్స్పియర్. విన్నారా? షేక్స్పియర్. ఇండియాలో అలా డ్రామాస్ రాసే పర్సన్ ఎవరు అని అంటే కాళిదాస్. ఈయన్ని మనం ఏమైనా కాల్ చేస్తామంటే ఇండియన్ షేక్స్పియర్ అంటాం. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం చెప్పా మీకు, కాళిదాసు షేక్స్పియర్ కన్నా 1000 years బిఫోర్ రాశాడు ఈ బుక్స్ అన్ని. యాక్చువల్గా మనం ఏమైనా కాల్ చేయాలి? షేక్స్పియర్నే కాల్ చేయాలి. ఏమని? ఇండియన్ కాళిదాస్ అని. ఓకే, బట్ మనం రివర్స్. అలాగే మీకు బ్రహ్మగుప్తా గురించి కూడా చెప్పా. హీ రోట్ వన్ బుక్, ఖండన కాండ కాండ్య. వన్ బుక్ నేమ్ ఓన్లీ, ఖండన కాండ కాండ్య, అబౌట్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇదే గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి న్యూటన్ చెప్పాడు మనకి. ఎప్పుడు? వీళ్ళు గుప్తాన్స్ టైం పీరియడ్ ఎప్పుడు? 5th century BC. ఓకే, బట్ ఈయన ఎప్పుడు చెప్పాడు న్యూటన్ అంటే అగైన్ 1500 అంటే 1000 years డిఫరెన్స్ ఉంది. ఈయనేమో 500 ADలో చెప్తే అరౌండ్ వీళ్ళ 1500 ADలో చెప్పారు. మనం బ్రహ్మగుప్తాని ఇండియన్ న్యూటన్ అని కాల్ చేస్తాం. మరి మరల ఇక్కడ ఏం చెప్పాలి? ఈయన ఇండియన్ న్యూటన్ కదా, ఆయన ఏమనాలంటే మనం లండన్ బ్రహ్మగుప్త. ఓకే, అట్ ది సేమ్ టైం లండన్ కాళిదాస్ అని చెప్పాలి. కానీ మన వాళ్ళు ఏం చేశారు అంటే మన వాళ్ళు సోర్సెస్ని చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఫస్ట్ సర్జరీస్ని పెర్ఫామ్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే ఐడియా ఉందా? సుశ్రుత. ఈ రోట్ వన్ బుక్ ఆల్సో, సుశ్రుత సంహిత. అలాగే మనకి ఫస్ట్ టైం జీరోని యూజ్ చేసిన పర్సన్, రిమెంబర్, చాలామంది ఏమంటారు అంటే ఆర్యభట్ట జీరోని ఇన్వెంట్ చేశాడు అంటారు. బట్ జీరోని ఇన్వెంట్ చేయలేదు ఆయన. జీరోని ఫస్ట్ టైం యూజ్ చేశాడు. యూ డోంట్ నో, అన్నోన్ పర్సన్. జీరో వాజ్ ఇన్వెంటెడ్ బై అన్నోన్. బట్ ఆర్యభట్ట అనే పర్సన్ ఆర్యభట్టి అనే బుక్ రాశాడు. అంటే మ్యాథమెటిక్స్ సంబంధించి బుక్స్ రాశాడు. మ్యాథమెటిక్స్ని నెంబర్స్ని కానీ డెసిమల్ సిస్టమ్ కానీ యూజ్ చేశాడు. అందుకని తను ఏం చేశారంటే జీరో కూడా ఆయన ఇన్వెంట్ చేశాడు అన్నారు. బట్ జీరో ఫస్ట్ టైం యూజ్ చేసిన పర్సన్ ఆర్యభట్ట. ఓకే, అలాగే మనకి వరాహ మెహ్రా అని ఒక పర్సన్ ఉన్నాడు. బృహత్ సంహిత, ఎన్సైక్లోపీడియా ఆఫ్ సైన్స్ అంటారు. ధన్వంతరి అని ఒక పర్సన్ ఉన్నాడు. మెడికల్ డిక్షనరీస్. అంటే మన ఇండియాలో ఈ 9 స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా గుప్తాన్స్ టైంలో ఎవరైతే స్కాలర్స్ ఉన్నారో వాళ్ళందరూ సైన్స్ పరంగా గ్రేట్ బుక్స్ రాశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా గ్రేట్ బుక్స్ ఉన్నాయి. లిటరేచర్ వైజ్ కాళిదాస్ ఇస్ ఎనఫ్. అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం. ఓకే, మనకు పుష్యమిత్ర శృంగ అని చెప్పాం కదా, పుష్యమిత్ర శృంగాకి సన్ ఉంటాడు, అగ్నిమిత్ర అని. అగ్నిమిత్ర ఆ కోర్ట్ డాన్సర్ మాళవికతో లవ్ స్టోరీ ఉంటుంది. సో దట్స్ వై మాళవికాగ్నిమిత్ర, విక్రమోర్వశీయం. సో అంటే మనకి అన్ని టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఆల్రెడీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయారు? గుప్తాన్స్ టైంలోనే ఉన్నారు. బట్ మన వాళ్ళు ఎక్కువ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు. మన సోర్సెస్ బయట వాళ్ళు తెలియకూడదని అనుకుంటారు. సో ఈ టైంలో ఏం జరుగుతుంది? ప్యారలల్గా వేరే వాళ్ళు లేట్గా తెలుసుకున్నా సరే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు.